అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కడప రిపోర్టర్. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి క్రియాశీలకమైన పాత్ర పోషించేది గురువులు. అటువంటి గురు పూజ్యులందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పేరు పేరున నా పాదాభివందనాలు. గురువు అంటే మనకు ఓన్లీ విద్యాబోధన చేసే వాళ్ళు మాత్రమే కాదు, మన జీవితంలో విజయం వైపు వేసే ప్రతి మెట్టుని వెనకుండి నడిపిస్తూ మార్గనిర్దేశం చేసేవారే గురువులు. అటువంటి గురువులు మన జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. అటువంటి వారిని మనం చిరస్థాయిగా గుర్తించుకుంటూ ఉంటాం. అలాంటి ఒక గురువు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మన కడప నగరంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ని ఇప్పటికీ ఒక గురువు గారి పేరుతోనే పిలుచుకుంటున్నారు. కడప నగరంలో నాగరాజుపేటకు వెళ్ళి ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ ఎక్కడుందంటే అందరూ చెప్పలేరు. అదే గుండాచారి బడి ఎక్కడుంది అని అంటే ఎవరైనా చెప్తారు. ఈ మున్సిపాలిటీ స్కూల్ని స్థానికులు గుండాచారి బడిగా ఎందుకు పిలుస్తున్నారు? అసలు ఎవరి గుండాచారి? పాఠశాల ఏర్పాటుకు స్థలం ఉచితంగా ఏమైనా ఇచ్చారా? భవన నిర్మాణానికి డబ్బులు డొనేట్ చేశారా? లేక పేరున్న రాజకీయ నాయకుడా? ఇవేవీ కావు. ఈయన పేరే గుండాచారి. ఈయన ఒక ఉపాధ్యాయుడు. వృత్తి పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, పిల్లలందరికీ బాగా చదువు నేర్పించేందుకు చేసిన కృషి ఆయనకి విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. కడప పట్టణంలో 1960 దశకాలలో నాగరాజుపేట శ్రీహరిరావు వీధి అని అప్పట్లో పాత కోర్టు అనేవాళ్ళు. అక్కడ శ్రీహరిరావు వీధిలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉండేది. దానికి ప్రధానాధ్యాపకులుగా గుండాచారి అనే వ్యక్తి ఉండేవాడు. గుండాచారి అనే వ్యక్తిని ఈనాటికి కూడా ఒక తరం వారు తలుచుకుంటున్నారంటే ఆయన పాఠశాల పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న క్రమశిక్షణ, తన వృత్తి పట్ల ఉన్న అంకిత భావము, చదువు పట్ల ఉన్న ఆసక్తి, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న తపన, ఆశ, ఆకాంక్ష ఈనాడు కూడా గుండాచారిని స్మరించుకుంటున్నారు. టీచర్స్ డే అంటానే కడప పట్టణంలో ఎవరైనా పాతతరం వాళ్ళు ఉంటే గుండాచారిని స్మరించుకుంటారు. గుండాచారి గారు అప్పుడు ఆ పాఠశాలలో పనిచేస్తూ తాను అధ్యాపకుడుగా ఉంటూ తన తోటి అధ్యాపకులను కూడా విద్యార్థులను భావితరాలు పౌరులు, భావి భారత పౌరులు వీళ్ళు చక్కగా తీర్చిదిద్దాలని వారిని ఉత్తేజితులను చేస్తూ పిల్లలను సక్రమైన పంతాలో క్రమశిక్షణతో నడిపిస్తూ మంచి పాఠాలు చెప్తూ వాళ్లకు నిరంతరము పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు గుండాచారి గారు. గుండాచారి గారు ఆ వీధిలో వస్తున్నాడంటే పెద్దవాళ్ళు కూడా భయపడి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అంతటి క్రమశిక్షణ పాటించుతూ ఇతరులను కూడా పాటించమని చెప్పేవాడు. విద్యార్థులను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాడు. ఆ ప్రాంతంలో గుండాచారి వస్తున్నాడంటే అందరూ కులాలకు, మతాలకు అతీతంగా ఆయన్ను గౌరవించేవాళ్ళు. గుండాచారి గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి 1960లో రిటైర్డ్ అయ్యారు. 1988 డిసెంబర్ 24వ తేదీన మరణించారు. దశాబ్దాలు గడిచిపోతున్న స్థానికులు నేటికి ఆయన పేరుతోనే గుండాచారి స్కూల్గా పిలుస్తుండడం విశేషం. ఈ పాఠశాల మున్సిపల్ హై స్కూల్ నాగరాజుపేట అనే కంటే గుండాచారి స్కూల్ అనే కూడా ఎక్కువ మందికి ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటే ఈ పాఠశాల ఏర్పాటు చేసింది 1938లో ఏర్పాటు చేసి అప్పట్లో హెచ్ఎంగా గుండాచారి అనే సారు హెచ్ఎంగా ఉండి ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు, ఎంతో డెడికేషన్తో పనిచేశారు. కాబట్టి ఈ పాఠశాలను ఇప్పటికి కూడా ఆయన పేరుతోనే రికగ్నైజ్ అవుతూ ఉంది. ఎవరు మాట్లాడినా కూడా ఏ స్కూల్ అంటే నాగరాజుపేట స్కూల్ అంటే గుండాచారి బడే అని అడుగుతారు, చెప్తారు. గుండాచార్యులు గారు కడప బ్రాహ్మణ వీధికి చెందిన పడకండ్ల గురువాచార్యులు రుక్మిణమ్మ దంపతులకి 5వ సంతానంగా జన్మించారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల స్కౌట్ ఉపాధ్యాయులకు ఆయన శిక్షణ ఇచ్చేవారు. ఒక మున్సిపల్ స్కూల్కు గుండాచార్ల బడి వచ్చిందంటే ఆయన ఆ స్కూల్కు చేసిన కృషి ఎంతనో మనం అర్థం చేసుకోవాలి. ఆయన పనిచేసి దాదాపు 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ రోజుకు ఆయన పేరుతో ఆ స్కూల్ ఉందంటే ఆయన కృషి అంత అద్భుతం. అంతేకాకుండా ఆయన ఒక డ్రామా యాక్టర్, గొప్ప నటుడు, హాస్య నటుడుగా మేము విన్నాం. ఆయన ఎవరితో చేసిన అంటే బళ్ళారి రాఘవతో కూడా ఆయన సహా డ్రామాల్లో ఆయన కూడా వేస్తూ వచ్చినాడు. అంత గొప్ప మేము మా వీధిలో ఆయన నడయాడినాడంటే మా అదృష్టం. అది అంత గొప్ప. ఆయన ఈ రెండిళ్ళు గతంలో పెంకుటి వసారా, ఆ వసారాలో ఉండినాడు. ఆయన ఈ వీధిలో చాలా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ
చేస్తా రావడము, అంతేకాకుండా ఈ రాఘవేంద్ర స్వామి గుడిలోనూ ఒక విగ్రహాన్ని, పురంధరదాస్ విగ్రహాన్ని కూడా ఆయన ప్రతిష్ఠ చేయించడం జరిగింది. 1938లో నాగరాజుపేటలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. ఇప్పుడు హై స్కూల్ స్థాయికి చేరింది. ఆ పాఠశాలలోనే గుండాచారి గారు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నీతికథలు, నైతిక ప్రవర్తన, క్రమశిక్షణ వంటివి బోధించేవారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సైతం మంచి సంబంధాలు నెలకొల్పేవారు. తన కృషితో పట్టణంలో పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. కలెక్టర్లు సైతం తమ పిల్లలకి గుండాచారి గారితో ట్యూషన్లు చెప్పించుకునేవారు. పిట్టకథలు, హాస్యాన్ని జోడించి ఆయన బోధించే పాఠాలు విద్యార్థులను బాగా ఆకట్టుకునేవి. అలాంటి వ్యక్తి ఉపాధ్యాయుడిగా ఆయన బోధనా శైలి, క్రమశిక్షణతో విద్యార్థులనే కాక వారి తల్లిదండ్రులను సైతం ప్రభావితం చేసి ఆయన ఇప్పటికీ రిటైర్డ్ అయ్యి 60 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆయన పేరు మీద పాఠశాలని గుండాచారి స్కూల్గా పిలుచుకుంటున్నారు. మీ జీవితంలో కూడా ఆదర్శంగా నిలిచిన మీ గురువు గారిని తలుచుకొని ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.